మామూలుగా పిల్లల్ని కిడ్నాప్ చేసే మూవీస్ మనం చాలా చూసి ఉంటాం. అలా కిడ్నాప్ చేసిన పిల్లల్ని వెతుక్కుంటా పేరెంట్స్ పడే కష్టం మనకు తెలిసింది. అలా ఈ మూవీలో హీరో వాళ్ళ అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. అలా ఎవరు కిడ్నాప్ చేశారు అని హీరో వెతకడం స్టార్ట్ చేస్తాడు. అలా వెతకడం స్టార్ట్ చేసిన హీరోకి ఒక దెయ్యం వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేసిందని తెలుస్తుంది. ఆ దెయ్యాన్ని ఎలా కనిపెడతాడు, కనిపెట్టి వాళ్ళ అబ్బాయిని ఎలా తీసుకొస్తాడు అనే మూవీ పేద గోస్ట్. ఇప్పుడు మూవీ చూద్దాం. ఓపెనింగ్ సీన్ లో ఒక బేస్మెంట్ చూపిస్తున్నారు. ఆ బేస్మెంట్ లో బ్లాక్ మ్యాజిక్ చేస్తారు కదా, ఆ వస్తువులన్నీ ఉంటాయి. పక్కన ముగ్గురు పిల్లలు చాలా భయంతో కూర్చొని ఉంటారు. ఎందుకంటే పైన బాగా సౌండ్స్ వస్తాయి. వాళ్ళ అమ్మని ఎవరో కొడుతుంటారు. వాళ్ళల్లో ఒక బాబు అమ్మ అని అరుస్తాడు. ఆ సౌండ్ విని పైన ఉన్న వాళ్ళు బేస్మెంట్ ని పగలకొట్టి లోపలికి వస్తారు. కట్ చేస్తే ప్రెజెంట్ ని చూపిస్తారు. ఈ ప్రెజెంట్ లో ఒక బాబుని చూపిస్తారు. ఆ బాబు బాగా నిద్రపోతా ఉంటాడు. అక్కడ విండోలో ఏదో సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కి ఆ బాబు లేచి ఏంటా సౌండ్ అని చూడటానికి వెళ్తాడు. ఇప్పుడు అక్కడ ఒక రూపం వస్తుంది. దాన్ని చూసి చాలా భయపడతాడు. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి చెప్తాడు, ఇలా నా రూమ్ లో ఒక రూపం చూశాను, నాకు భయం వేస్తుంది అని. సరే రా నాతో పడుకో అని వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు వాడు వాళ్ళ అమ్మని అడుగుతాడు, నాన్న ఎప్పుడు వస్తాడు అమ్మ, నాన్న ఎప్పుడు ఎందుకు బిజీగా ఉంటాడు, నాతో టైమే స్పెండ్ చేయడు అని. మీ నాన్న నైట్ కి వచ్చేస్తాడు, రేపు హాలోవిన్ కదా, ఫుల్ డే నీతోనే టైం స్పెండ్ చేస్తాడులే అని చెప్పి పడుకోబెడుతుంది. కట్ చేస్తే వాళ్ళ నాన్నని చూపిస్తారు. అతను ఒక ప్రొఫెసర్. ఇతను పాతకాలం వస్తువులన్నీ రీసెర్చ్ చేసి ఆర్టికల్ గా రాస్తాడు. అలా ఒక ఆర్టికల్ రాస్తా ఉంటాడు. ఇప్పటికే లేట్ అయ్యింది అనుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లి చూస్తే ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ పక్కన పడుకొని ఉంటాడు. ఆ పిల్లోడిని తీసుకొని తన బెడ్రూమ్ లో పడుకోబెడతాడు. అప్పుడు వాడు నిద్రలో విండోలో ఏదో చూసినట్టుంది నాన్న అని చెప్తాడు. తను విండోలో చెక్ చేస్తాడు. అక్కడ ఏం లేదని చెప్పి బాబుకి చెప్తాడు. నాన్న రేపు హాలోవిన్, మనం బయటికి వెళ్దామా అని చెప్తాడు. సరేరా నాన్న అని వాడికి కిస్ చేసి అక్కడ నుండి వెళ్తాడు. నెక్స్ట్ డే చూపిస్తున్నారు. హీరో ఏలియన్ గురించి లెక్చర్ ఇస్తాడు. ఆ లెక్చర్ అయిపోయాక అందరూ హాలోవిన్ కి పొండి అని చెప్పి హీరో అక్కడ నుండి బయలుదేరుతాడు. ఇంట్లో వాళ్ళ అబ్బాయి రెడీ అయి ఎదురు చూస్తా ఉంటాడు. వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు బయటకు వెళ్దాము అని. అది కాకుండా వాళ్ళ అమ్మకి వాడు వేసిన ఒక డ్రాయింగ్ చూపిస్తాడు. వాళ్ళ అమ్మ దాన్ని చూసి భయపడి ఏంటి ఇది అంటుంది. నిన్న నేను విండోలో ఈ రూపమే చూశాను అమ్మ అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అలా ఏం లేదులేమ్మా, నువ్వు భయపడకు అని సర్ది చెప్తుంది. కానీ వాడికి టైం అవుతున్నా వాళ్ళ నాన్న ఇంకా రాకపోవడంతో చిరాగ్గా ఉంటుంది. హీరో ఇంటికి వచ్చేపాటికి ఇంట్లో ఒక స్టిక్కీ నోట్ అంటించి ఉంటుంది, టైం అయింది మేము వెళ్తున్నాము అని. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఆ పిల్లోడు మాత్రమే వెళ్లి ఉంటారు. బయటకు వెళ్లిన తనతో పాటు నాన్న రాలేదని చాలా చిరాగ్గా ఉంటాడు. ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ హాలోవిన్ ఫెస్ట్ అయిపోయాక ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడు వాళ్ళ నాన్న బయటకు వెళ్దామా అంటే అప్పుడు ఆ పిల్లోడు వెళ్దామని అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చాలా లేట్ అయ్యింది వద్దు అని చెప్తుంది. కానీ హీరో త్వరగా వచ్చేస్తాంలే అని చెప్పి పిల్లోని తీసుకొని వెళ్తాడు. అక్కడ హాలోవిన్ ఫెస్టివల్ కి వెళ్ళాక ఆ పిల్లోడు వాళ్ళ నాన్న మీద కూర్చొని అక్కడ ఉన్న వాటిని అంతా కెమెరాతో రికార్డ్ చేస్తా వస్తాడు. అప్పుడు ఏమైతుందంటే వీడు అక్కడ ఒక రూపం చూసి చాలా భయపడతాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఆ కెమెరా తీసి చూస్తాడు. కానీ దాంట్లో ఏమీ ఉండదు. సరే అని వాళ్ళ నాన్న నీకు ఐస్ క్రీమ్ కావాలా అని అడిగితే కావాలి అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఐస్ క్రీమ్ షాప్ కి తీసుకెళ్తే వాడు ఇంకా భయంలోనే ఉన్నాడు. అప్పుడు వాడు ఏం చెప్తాడు అంటే డాడ్ కెన్ వి పే ద గోస్ట్ అని చెప్తాడు. పే ద గోస్ట్ అంటే ఏంటని కిందికి చూస్తే ఆ పిల్లోడు కనిపించడు. హీరోకి ఏం చేయాలో తెలియక జనాలలో అంతా వెతుకుతాడు. కానీ ఎక్కడా కనిపించడు. పోలీస్ కి చెప్తాడు. సరే ఇల్లు పక్కనే ఉంది కదా, ఇంటికి వెళ్ళి ఉంటాడు అని ఇంటికి వెళ్లి వెతుకుతాడు. అక్కడ కనిపించడు. వాళ్ళ వైఫ్ చాలా భయంతో ఏడుస్తుంది. నేను చెప్పాను వెళ్ళొద్దు అని, అయినా వెళ్ళావు, ఇప్పుడు చూడు ఎలా అయ్యిందో అని ఇద్దరు కలిసి నైట్ అంతా వెతుకుతారు. కానీ ఎక్కడా పిల్లోడు కనిపించడు. పెద్ద కేసు అవుతుంది. అప్పుడు డిటెక్టివ్ ఏం చెప్తాడంటే ఇదంతా 24 hours లో క్లియర్ అయ్యే కేసెస్, భయపడకండి అని చెప్తాడు. 2 days అవుతుంది, 1 week అవుతుంది, కానీ బాబు దొరకడు. వాళ్ళ వైఫ్ హీరోని బ్లేమ్ చేస్తుంది. నీ వల్లే నా కొడుకు కనిపించడం లేదని. అట్లే రోజులు సాగుతున్నాయి. కానీ బాబు ఆచూకీ కనిపించడం లేదు. 1 year అయిపోయింది. నెక్స్ట్ హాలోవిన్ కూడా వచ్చేసింది. ఆ అబ్బాయి కనిపించకపోవడం వల్ల హీరో వాళ్ళ వైఫ్ విడిపోతారు. ఇప్పుడు మన హీరో ఒంటరిగా ఉంటాడు. తను ఏం చేస్తాడంటే ఆ ఊరిలో మిస్సింగ్ కేసెస్ అన్ని రీసెర్చ్ చేస్తా ఉంటాడు. ఎలాగైనా వాళ్ళ అబ్బాయిని కనిపెట్టాలని. అదే కాకుండా ఆ డిటెక్టివ్ ని టార్చర్ చేస్తా ఉంటాడు. ఇంకా మా అబ్బాయిని కనిపెట్టలేదు, ఇంత లేజీగా ఉన్నారు అని. కానీ ఆ డిటెక్టివ్ మీ అబ్బాయి కోసం గడిచిన 1 year గా పిచ్చోడ్లా తిరుగుతున్నాం, అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
ఇప్పుడు మన హీరో వాళ్ళ అబ్బాయి కనిపించడం లేదని పోస్టర్స్ అంటిస్తా ఉంటాడు. సడన్ గా వాళ్ళ అబ్బాయి వాయిస్ వినిపిస్తుంది, డాడీ నన్ను కాపాడండి అని. కానీ రీసెంట్ డేస్ నుంచి అలా తనకి వాయిస్ వినిపిస్తుంది. వాళ్ళ అబ్బాయి తనకి ఏదో చెప్పాలని అనుకుంటున్నాడని హీరో ఫీల్ అవుతా ఉంటాడు. ఇప్పుడు హీరో కాలేజ్ కి వెళ్తాడు, స్టూడెంట్స్ కి టీచ్ చేస్తా ఉంటాడు. సడన్ గా బయట వాళ్ళ అబ్బాయి వస్తున్నట్టు ఉంటుంది. తిను చాలా కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. ఇప్పుడు ఏమైతుందంటే రోడ్ లో ఒక బస్సు వెళ్తా ఉంటుంది. ఆ బస్ లో నుంచి నన్ను కాపాడు డాడీ అని అరుపులు వినిపిస్తుంటాయి. ఆ బస్ ని చేస్ చేసి ఆ బస్ లోకి వెళ్లి చూస్తే వాళ్ళ అబ్బాయి ఉండడు. మొత్తానికి హీరో లైఫ్ చాలా కన్ఫ్యూషన్ లో పోతుంది. హీరో ఎక్కడో తప్పు జరుగుతుంది ఏంటి అని ఆలోచిస్తా ఉంటాడు. ఆ బస్సు ఒక చోట నిలుస్తుంది. అక్కడ గోడ మీద పేద గోస్ట్ అని రాసి ఉంటుంది. ఈ మాటే కదా నా బాబు చివరిలో చెప్పాడు అని అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక అండర్ గ్రౌండ్ ఉంటుంది. దాని లోపలికి వెళ్తాడు. అక్కడ చాలా మంది అడుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడుగుతాడు, ఎవరు బయట పేద గోస్ట్ అని రాసింది, అసలు పేద గోస్ట్ అంటే ఏంటి అని. అట్లే లోపలికి వెళ్తాడు. అక్కడ అంతా చీకటిగా ఉంటుంది. అక్కడ ఒక ముసలాయన ఉంటాడు. అతనికి కన్ను కనిపించదు. అతను అట్లే నడుచుకుంటా వస్తాడు. సడన్ గా పైన ఎవరో అరిచే సౌండ్ వస్తుంది. అప్పుడు అతను ఏం చెప్తాడు అంటే మంటలో ఆర్పండి అని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు అలాగే చేస్తారు. చూడటానికి ముసలాయన వాళ్ళకి హెడ్ లా ఉన్నాడు అని అతనిని పోయి అడుగుతాడు, పేద గోస్ట్ అంటే ఏంటి అని. అతను హీరోని లోపలికి తీసుకెళ్లి గోడ మీద ఏదో చూపిస్తాడు. అక్కడ చాలా రాసి ఉంటుంది. ఇదంతా ఏంటి అని అడిగితే, నీకు చదివేకి తెలియదా, పేద గోస్ట్ అంటే గోస్ట్ కి పే చేయాలని చెప్తాడు. అప్పుడు హీరో అక్కడ నుండి వచ్చేస్తాడు. వాళ్ళ వైఫ్ ని మీట్ అవుతాడు. వాళ్ళ వైఫ్ ని అడుగుతాడు, మనం ఎక్కడన్నా బయట కలుద్దామా అని. కాఫీ షాప్ కి తీసుకెళ్తాడు. రీసెంట్ టైంలో మన అబ్బాయి నీతో ఏమన్నా చెప్పాడా అని అడుగుతాడు. వాళ్ళ వైఫ్ కోపంతో అక్కడ నుండి లేచి వెళ్తుంది. నీ వల్లే నా కొడుకు కనిపించడం లేదు, ఇప్పుడు పైగా నన్ను అడుగుతున్నావా, ఎక్కడ చూసినా వాడే కనిపిస్తున్నాడు, నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా అని అరుస్తుంది. ఇంకా నన్ను కలవాలని అనుకోకు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మళ్ళీ మన హీరో ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళీ తన రీసెర్చ్ స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ అబ్బాయి దగ్గర కెమెరా ఉంటుంది కదా, ఆ కెమెరాలో ఏం రికార్డ్ అయిందని చూస్తా ఉంటాడు. కానీ ఆ కెమెరాలో ఏం కనిపించదు. సరే అని కెమెరా కింద పెట్టేస్తాడు. కానీ సడన్ గా కెమెరాలో ఏదో కనిపిస్తుంది. చూస్తాడు కానీ అది రికార్డ్ కాదు, ఏదో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఏంటా అని చూస్తే చీకటిలో ఒక పాత ఇల్లు, అక్కడ చిన్న చిన్న పిల్లలు అంతా ఉంటారు. హీరో షాకింగ్ గా అది చూస్తూ ఉంటాడు. అప్పుడే లైవ్ టెలికాస్ట్ కట్ అవుతుంది. ఇప్పుడు మన హీరోయిన్ ఇంట్లో చూపిస్తున్నారు. తను బాగా నిద్రపోతా ఉంటుంది. నిద్రలో తనకి ఏదో సౌండ్స్ వినిపిస్తా ఉంటుంది. కింద వాళ్ళ అబ్బాయి సైకిల్లో తిరుగుతున్నట్టు. తను కిందకి వచ్చి చూసినప్పుడు సైకిల్లో ఎవరు ఉండరు. కానీ ఏదో వచ్చి తన కాళ్ళ దగ్గర పడుతుంది. మన హస్బెండ్ చెప్పిందే నడుస్తుంది అని తనని మీట్ అవ్వడానికి వెళ్తుంది. వెళ్ళి వాళ్ళ హస్బెండ్ కి చెప్తుంది ఇలా అంతా జరుగుతుంది అని. అప్పుడు తను ఇన్ని డేస్ చేసిన రీసెర్చ్ మొత్తం చూపిస్తాడు తనకి. ఓకే, నీ బర్త్డే ఎప్పుడు అని అడుగుతాడు. ఆ డేట్ వేసి చూస్తే ఆ డేట్ లో చాలా మంది పిల్లలు మిస్ అయ్యారు. దాంట్లో 70% మంది పిల్లల్ని కనిపెట్టేశారు అని చెప్తాడు. మన బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పు అని అడుగుతాడు. ఆ డేట్ ఆఫ్ బర్త్ వేసి చూస్తే దాంట్లో 80% మంది పిల్లల్ని కనిపెట్టేశారు. కానీ ఒక డేట్ లో కనిపించకుండా పోయిన వాళ్ళని ఒకరు ఇద్దరిని తప్ప ఇంకెవరిని కనిపెట్టలేదు. అది ఏ డేట్ అంటే హలోవిన్ డేట్ అని. ఆ డేట్ లో కనిపించకుండా పోయిన పిల్లల్ని మాత్రం కనిపెట్టలేదని హీరో హీరోయిన్ కి చెప్తాడు. ఆ హలోవిన్ డే లో మిస్ అయిన పిల్లల్ని ఎలాగైనా కనిపెట్టాలని హీరో హీరోయిన్ కి చెప్తాడు. 2 years బ్యాక్ ఒక అతని పాప కూడా ఇలాగే హలోవిన్ రోజు మిస్ అయి ఉంటుంది. వాళ్ళ నాన్నని కలవడానికి హీరో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ అతను ఫుల్ గా తాగి పడుకొని ఉంటాడు. అతను నేను అడిగితే నాకు డబ్బులు ఇస్తావా, నేను చెప్తాను అని చెప్తాడు. ఓకే అని హీరో డబ్బులు ఇస్తాడు. అప్పుడు చెప్తాడు, నా కూతురు కనిపించకుండా పోయినప్పుడు నేను చాలా చోట్ల వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు. కానీ అప్పుడప్పుడు నాకు తను ఏదో మాట్లాడుతున్నట్టు, నాకేదో చెప్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నాకు అర్థం కాదు. కానీ పోయిన సంవత్సరం హలోవిన్ రోజే తనని లాస్ట్ గా చూడడం, ఆ తర్వాత నుంచి నాకు కనిపించలేదని చెప్తాడు. ఇప్పుడు హీరో ఏం చేస్తాడంటే ఆ డిటెక్టివ్ కి కాల్ చేసి హలోవిన్ రోజు మాత్రం కనిపించకుండా పోయిన పిల్లల్ని మీ వల్ల కనిపెట్టడానికి కుదరలేదు, ఎందుకని మీరు చెప్పగలరా అని అడుగుతాడు.
అడుగుతాడు. అప్పుడు డిటెక్టివ్ కూడా అనిపిస్తుంది ఎందుకు అలా జరుగుతుంది, ఆ రోజు మిస్ అయిన వాళ్ళు మాత్రం ఎందుకు కనపట్టలేకపోతున్నాము. ఇప్పుడు ఆ కేసెస్ అన్ని తను ఓపెన్ చేసి చూస్తాడు. లాస్ట్ ఇయర్ హీరో వాళ్ళ అబ్బాయి చార్లెస్ మిస్ అయినప్పుడు సేమ్ అదే డేట్ లో మియా అనే ఒక చైనీస్ అమ్మాయి కూడా మిస్ అయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేద్దామని ఆ డిటెక్టివ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ లోపే వాళ్ళ అమ్మ నా కూతుర్ని కనిపెట్టేశారా అని ఆ డిటెక్టివ్ ని అడుగుతుంది. ఇంకా లేదు అని చెప్తే నిన్న నైట్ నాకు కనిపించింది, నన్ను ఎలాగైనా విడిపించు అని చెప్పింది, కానీ నేను మాట్లాడే లోపు తను కనిపించకుండా మాయమైపోయింది అని డిటెక్టివ్ ముందు వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. ఇప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఆ ఫైర్ వచ్చి వాళ్ళ అమ్మ మీద పడుతుంది. ఆ లోపే డిటెక్టివ్ వచ్చి కాపాడేస్తాడు. ఏంట్రా దేవుడా ఇలా అవుతుంది అని డిటెక్టివ్ అనుకుంటాడు. కట్ చేస్తే ఇక్కడ హీరో హీరోయిన్ ఒకటిగా ఉంటారు. హీరోయిన్ స్నానం చేస్తా ఉంటుంది. హీరో టిఫిన్ ప్రిపేర్ చేస్తా ఉంటాడు. సడన్ గా వీధిలో ఎవరో పిల్లలు నిలబడుకొని ఉండేలా కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే ముగ్గురు పిల్లలు లైన్ గా నిలబడుకొని ఉన్నారు. వాళ్ళ ఫేస్ అంతా కవర్ అయి ఉంటుంది. సడన్ గా వాళ్ళు కాలిపోతా ఉంటారు. ఏంట్రా ఇది అని చెప్పి రూమ్ లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే పిల్లలంతా మాస్క్ వేసుకుని నిలబడుకొని ఉంటారు. ఒక సెకండ్ హీరో భయపడిపోతాడు. ఓకే ఇట్లా కాదని చెప్పి దెయ్యాలని తోలే వాళ్ళని పిలుస్తారు. ఆవిడ వచ్చి ఇంటి ముందు నించొని షాక్ అవుతుంది. ఇక్కడ ఏదో అనిపిస్తుంది. అబ్బాయి యూజ్ చేసిన వస్తువు ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడుగుతుంది. వాళ్ళు ఇల్లంతా వెతికి చూస్తారు. ఎక్కడా ఒకటి కనిపించదు. సడన్ గా ఆ పిల్లోడు చూసి భయపడతాడు కదా ఆ విండో దగ్గరికి వెళ్లి చూస్తుంది. ఇక్కడే ఉంది అని చెప్తుంది. తన కళ్ళు అట్లే పెద్దదైతుంది. ఎవరో తనని గోడకి కొడతారు. తన గొంతుని అట్లే భయంకరంగా నొక్కేస్తుంది. దాన్ని చూసిన హీరో హీరోయిన్ అట్లే షాక్ అయి నిలబడిపోతారు. ఆమె కంట్లో నోట్లో అంతా పొగ వస్తుంది. అట్లే పైన నుంచి కింద పడిపోతుంది. మన హీరో ఆమెను తాకి చూస్తే తను చాలా వేడిగా ఉంటుంది. హీరో వల్ల తాకడానికి కూడా కాదు, అంత వేడిగా ఉంటుంది. ఇప్పుడు పోలీస్ కి కాల్ చేస్తారు. ఆ డిటెక్టివ్ వస్తాడు. హీరోని మీరేమనుకున్నారు, ఇలా అంతా చేస్తున్నారని హీరోని తిడతాడు. మేమేం చేయలేదు, అంతా ఆత్మ చేస్తుందని హీరో చెప్తాడు. ఆత్మన ఈ కాలం కూడా ఆత్మలో అంటే ఎవరైనా నమ్ముతారా అని ఆ డిటెక్టివ్ చెప్తాడు. ఇలా చేశారంటే మీ మీద కేసు అవుతుందని ఆ డిటెక్టివ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు హీరో హీరోయిన్ పడుకున్నారు. సడన్ గా హీరోయిన్ ఫోన్ లో వాళ్ళ కొడుకు గీస్తాడు కదా బొమ్మ, ఆ బొమ్మ అట్లే వస్తుంది. పైన సౌండ్ వస్తుంది. ఏంటా అని హీరో పైకి వెళ్లి చూస్తాడు. వాళ్ళ భార్య అట్లే దెయ్యం పట్టిన దాంట్లో కూర్చొని ఉంటుంది. అట్లే తిరిగి హీరో కళ్ళు చూస్తా చార్లీస్ వాయిస్ తో మాట్లాడుతుంది. డాడీ నాకు చాలా భయంగా ఉంది, నన్ను వచ్చి కాపాడండి, నాకు చలిగా ఉంది, తను నన్ను వదలదు, చంపేస్తుంది అని చెప్తాడు. ఏం చెప్తున్నావురా నాన్న అని దగ్గరికి వెళ్తే తన చేతిలో ఒక నైఫ్ ఉంది. ఆ నైఫ్ తో తన చేయిని అట్లే కట్ చేసుకుంటా ఉంది. హీరో తనని గట్టిగా పట్టుకుని తన చేతిలో ఉన్న నైఫ్ ని తీసి పడేసి తనని అట్లే కూల్ చేస్తాడు. అట్లే తన చేయిని చూస్తే తన చేతిలో ఏదో సింబల్ ఉంటుంది. చార్లీ ఏదో ఒక క్లూ ఇచ్చి వెళ్లి ఉంటాడు అని హీరో ఆ సింబల్ ని పెట్టుకొని తన హెడ్ దగ్గరికి వెళ్లి దాన్ని చూపిస్తాడు. దాని గురించి డీటెయిల్స్ అడుగుతాడు. అప్పుడు తను ఒక రీసెర్చ్ చూపిస్తుంది. అది 1679 ఫానిష్నో అనే ఒక వైరస్ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ లాగా. ఆ టైంలో 500 మిలియన్ ప్రజలు ఆ వైరస్ వల్ల చనిపోతారు. అప్పుడు ఆ దేశంలో ఒక ఐరిష్ అమ్మాయిని ఈ పిల్ల ఒక మంత్రగత్తె, ఈ పిల్ల మంత్రాల వల్ల వ్యాధి వచ్చిందని చెప్పి అక్కడున్న వాళ్ళు ఆ అమ్మాయిని అట్లే ప్రాణంతో ఉండంగా కాల్ చేస్తారు. ఈ డీటెయిల్ ఒకటే తెలుస్తుంది, ఇంకేది తెలియట్లేదు, నేను కనిపెట్టి చెప్తాను అని చెప్తుంది. అప్పుడు మన హీరో ఏం చెప్తాడంటే ఆ ఐరిష్ కమ్యూనిటీ కొంచెం అంతరించిపోయింది, కానీ ఇంకా కొంతమంది మన ఊర్లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా హలోవిన్ ఆచారాలు పాటిస్తున్నారు. వాళ్ళు ఈ రోజు కూడా చేస్తారు. మనం అక్కడికి వెళ్తే మనకి ఏదైనా తెలియచ్చు అని హీరో అక్కడికి వెళ్తాడు. ఇక్కడ కట్ చేస్తే ఆ దెయ్యాలను తరిమే ఆవిడ ఉంటది కదా, ఆవిడ చనిపోతుంది. ఆవిడని పోస్ట్ మార్టం చేస్తారు. డాక్టర్ ఆమెను చూసి అట్లే షాక్ అయిపోతాడు. అక్కడికి డిటెక్టివ్ ని పిలిచి చూపిస్తాడు. తన పై బాడీలో ఒక చిన్న గాయం కూడా ఉండదు, కానీ లోపల మొత్తం కాలిపోయి ఉంటుంది. అది చూసి డిటెక్టివ్ షాక్ అయిపోతాడు. మన హీరో హీరోయిన్ ఆ ప్లేస్ కి వెళ్ళిపోతారు. ఆ ప్లేస్ లోనే మొదట హలోవిన్ సెలబ్రేట్ చేస్తారు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక టీచర్ ని అడుగుతారు, ఏం సాంగ్ పాడుతున్నారని అడిగితే ఇక్కడున్న స్పిరిట్స్ కి ప్రేయర్ చేస్తున్నాం, ఇక్కడే ఫస్ట్ హలోవిన్ ని సెలబ్రేట్ చేయబడింది అని చెప్తుంది. అప్పుడు
హీరో ఏం చెప్తాడు అంటే, పోయిన ఇయర్ హలోవిన్ కి నా కొడుకు మిస్ అయిపోయాడు. 3 days బ్యాక్ తను వచ్చి నన్ను కాపాడండి అని చెప్పాడు. దాని గురించి మీకేమన్నా తెలుసా అని అడుగుతాడు. నేను సాధారణ స్కూల్ టీచర్, నాకేం తెలియదు అని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ తన దగ్గర ఉన్న సింబల్ చూపించి దీని గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతుంది. కానీ ఆ సింబల్ గురించి ఆవిడికి తెలిసి ఉంటుంది. ఆ సింబల్ క్రోన్ అనే ఒక దెయ్యంది. ఆ దెయ్యం ఏం చేస్తుందంటే, ప్రతి హలోవిన్ రోజు 3 పిల్లల్ని ఈ లోకం నుంచి దెయ్యాల లోకాలకి తీసుకెళ్తుంది. దాని వల్లే ఒక ఆచారంలో ఇక్కడ చేస్తున్నారు. పిల్లల చేతిలో ఒక చిన్న బొమ్మ ఇచ్చి దాన్ని కాల్చమని చెప్తారు. సో అలా చేస్తే ఆ పిల్లల్ని ఆ దెయ్యం ఏం చెయ్యదని వాళ్ళు నమ్ముతారు. వీళ్ళు ఏమడుగుతారంటే, లాస్ట్ ఇయర్ మా అబ్బాయి మిస్ అయ్యాడు, మా అబ్బాయి చనిపోయి ఉంటాడా అని అడుగుతారు. నాకు తెలిసింది ఈ విషయాలు మాత్రమే. హలోవిన్ ముగిసేటప్పుడు ఆ లోకానికి ఈ లోకానికి ఒక గేట్ ఓపెన్ అవుతుంది. ఆ లోకం నుంచి ఈ లోకంకి తీసుకురావాలంటే 1 సంవత్సరమే వ్యాలిడిటీ. ఈ ఇయర్ లో మిస్ అయిన పిల్లల్ని కావాలంటే ఇప్పుడు తీసుకురావచ్చు అని చెప్తుంది. కానీ మిగిలిన పిల్లల్ని తీసుకురాలేము అన్నదే ఆచారం అని ఆ స్కూల్ టీచర్ చెప్తుంది. అప్పుడు హీరో ఆ గేట్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు దానికి ఆ స్కూల్ టీచర్ నాకు తెలియదని చెప్తుంది. ఆ ప్లేస్ లో అది అరిచే సౌండ్ వినిపిస్తుంది అని స్కూల్ టీచర్ చెప్తే అప్పుడు హీరోకి ఒక జ్ఞాపకం వస్తుంది. సబ్వేలో దెయ్యం వాయిస్ విని ఉంటాడు కదా, అది గుర్తొస్తుంది. అప్పుడు హీరో ఎక్కడ ఉందో నాకు తెలుసు అని చెప్తాడు. మీరు ఏది చేసినా మిడ్నైట్ లోపలే చేయాలి, తర్వాత గేట్ క్లోజ్ అయిపోతుందని ఆ స్కూల్ టీచర్ చెప్తుంది. ఇంకా 2 hours ఉంది ఆ గేట్ క్లోజ్ అవ్వడానికి అని హీరో హీరోయిన్ అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక్కడ హీరో హెడ్ వచ్చి మొత్తం ఏమైనా అని సెట్ చేసి దాన్ని హీరోకి చెప్తుంది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ క్రోన్ నేమ్ వచ్చి యానిష్ షాక్విన్. ఈ యానిష్ షాక్విన్ ఏం చేస్తుందంటే, ఆ టైంలో ఒక చిన్న మంత్రగత్తె. ఆ టైంలోనే ఆ వ్యాధి వచ్చి అప్పుడు ఆ ప్రజలంతా ఆ వ్యాధి రావడానికి ఆ మంత్రగతే కారణమని ఆమెను చంపడానికి ఆ ఊరు ప్రజలంతా తన ఇంట్లోకి వస్తారు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, తన పిల్లల్ని కింద ఉన్న బేస్మెంట్ లో దాచిపెడుతుంది. ఫస్ట్ సీన్ లో ఇంట్రో ఇచ్చారు కదా, అదే. ఆ యానీని ఆ ఊరు ప్రజలంతా భయంకరంగా కొడతారు. అదే కాకుండా తన పిల్లలు ఎక్కడున్నారో అని ఆ లోపే ఆ బేస్మెంట్ లో ఉన్న పిల్లాడు అరుస్తాడు. అక్కడున్న పిల్లల్ని ఇంకా యానీని వీళ్ళందరినీ కలిపి ఒక చెట్టుకి కట్టి వాళ్ళని కాల్చేస్తారు. అప్పుడు యానీ ఒక శాపం పెడుతుంది. నేను ఖచ్చితంగా ఒక్కొక్క సంవత్సరం వస్తాను, మీ పిల్లల్ని అందరినీ తీసుకెళ్తాను అని శాపం ఇచ్చి తను చనిపోతుంది. ఈ విషయం అంతా మన హీరోకి తెలుస్తుంది. అప్పుడు హీరో అక్కడున్న సబ్వేకి వెళ్తాడు. అక్కడ ఎవరైనా ఉన్నారని చూస్తాడు. ఎవరు ఉండరు. హీరో ఇంకా లోపలికి వెళ్లి చూస్తాడు. అప్పుడు అక్కడ ఇంతకు ముందు వచ్చాడు కదా ముసలాయన, ఆయన కనిపిస్తాడు. అతని దగ్గరికి వెళ్లి సౌండ్ వచ్చే ప్లేస్ కి నేను వెళ్ళాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలాయన, చెప్తాను కానీ నీ చేతిలో వాచ్ నాకు ఇవ్వాలి అని అంటాడు. హీరో తన చేతిలో ఉన్న వాచ్ తీసి ఇచ్చేస్తాడు. కానీ ఆ ముసలోడు వాచ్ ఎందుకు అడుగుతాడో తెలియదు. అప్పుడు ఆ ముసలోడు హీరోని ఒక ప్లేస్ కి తీసుకెళ్లి చూపిస్తాడు. అతనికి టార్చ్ లైట్ కూడా ఇస్తాడు. దీని లోపలికి వెళ్ళు, ఈ తలుపు క్లోజ్ చేసే లోపల బయటకు వచ్చేసే అని చెప్తాడు. సో ఇప్పుడు మన హీరో ఆ లోకానికి వెళ్తాడు. ఆ ప్లేస్ చాలా చీకటిగా ఉంటుంది. అక్కడ ఒక ఇల్లు మాత్రమే ఉంటుంది. ఆ ఇల్లు కూడా మంత్రగతి వాళ్ళ పిల్లల్ని పెట్టి కాల్ చేస్తారు కదా, అదే ఇల్లు. ఆ క్రోన్ అనే సింబల్ కూడా ఉంటుంది. సరే అని హీరో లోపలికి వెళ్లి చూస్తే అట్లే షాక్ అయిపోతాడు. ఏంటంటే అక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు. వాళ్ళంతా హలోవిన్ రోజు కిడ్నాప్ చేయబడిన పిల్లలు కాబట్టి హలోవిన్ గెటప్ లోనే ఉంటారు. ఈయన వచ్చి అప్పుడు చార్లీ అని పిలుస్తాడు. దాంట్లో సగం మంది పిల్లలు చేతులెత్తుతారు. ఈయనట్లే ఆ పిల్లల మధ్యలోకి వాళ్ళ చార్లీని వెతుక్కుంటా వెళ్తాడు. టైం లేదు, ఎలాగైనా కనిపెట్టాలని వెతుకుతా ఉంటాడు. అప్పుడే వాళ్ళ కొడుకు కనిపిస్తాడు. వచ్చేసావా నాన్న అని చార్లీ వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న రా వెళ్దాం ఇక్కడి నుంచి అని తీసుకెళ్తాడు. అక్కడ ఇంకా 2 పిల్లలు ఉంటారు. అంటే వాళ్ళు కూడా పోయిన ఇయర్ కిడ్నాప్ చేయబడి ఉంటారు. ఆ 2 పిల్లల్ని కూడా తీసుకొని ఆ ఇంటి నుంచి బయటకు వెళ్తాడు. అక్కడ ఉన్న వంతెన మీద నడుచుకుంటా వెళ్తాడు. చూస్తే తన ముందు ఆ దెయ్యం నిలబడుకొని ఉంటుంది. సరే మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి హీరో ఆ దెయ్యం దగ్గరికి వెళ్తాడు. ఆ
దెయ్యం మన హీరోని సరిగ్గా కొడుతుంది. ఎట్లయినా పిల్లల్ని కాపాడాలి అని మన హీరో ఫైట్ చేస్తాడు. దెయ్యం మన హీరోని అట్లే పైకి తీసుకెళ్లిపోతుంది. అప్పుడు వాళ్ళ కొడుకు ఇంతకు ముందు కిడ్నాప్ అయ్యి ఉంటారు కదా పిల్లలు, ఆ పిల్లలు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళని అడుగుతాడు ఎలాగైనా మా నాన్నను కాపాడండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి అని. అప్పుడు ఆ పిల్లలంతా ఒకటిగా కలిసి ఆ దెయ్యాన్ని అటాక్ చేసి ఆ ఇంట్లోకి తీసుకెళ్లిపోతాయి. ఇంకా టైం అయిపోతుంది. హీరో ఆ పిల్లలు ఎలాగో అక్కడి నుంచి తప్పించుకుని బయటపడతారు. హీరోయిన్ వాళ్ళ అబ్బాయిని చూసి చాలా సంతోషంతో హగ్ చేసుకుంటుంది. అప్పుడు ఆ పిల్లోడు అమ్మ నేను నాన్న హాలోవీన్ రోజు బాగా ఎంజాయ్ చేశామని చెప్తాడు. అంటే ఇప్పటిదాకా జరిగింది ఏది గుర్తు ఉండదు ఆ పిల్లోడికి, మర్చిపోయి ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ భర్తని అడుగుతుంది తనంతా మర్చిపోయాడా అని. అవును అని చెప్తాడు. దీంతో ఈ మూవీ హ్యాపీగా ఎండ్ అవుతుంది.